హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే తోటకూర పుల్లకూర అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఆకుకూరలు తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి పులుసుకూర. చాలా ఇష్టంగా తింటారండి. వింటర్ కదా! ఇలా పులుసుకూర చేసి వేడి వేడి అన్నంలో పెట్టామంటే అసలు మారు మాట్లాడకుండా తింటారు. ఇది మాత్రం నాది గ్యారంటీ. ఆకుకూర తినటం కళ్ళకు మంచిదే కానీ, ఆకుకూరలు కట్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అండి. పెద్ద తలనొప్పి అయితే వస్తుంది. ఆకుకూర నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆకుకూర అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని, మళ్ళీ 2 టైమ్స్ అయితే నీట్‌గా వాటర్‌లో అయితే కడుక్కోవాలండి. అలా కడుక్కోవడానికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి కర్రీ మాత్రం ఈజీగానే అవుతుంది. ఈరోజు మా హస్బెండ్ తెచ్చిన తోటకూరలో ఎక్కువ ఇసుకుందండి. అదంతా క్లీన్ చేసేసరికైతే 1 అవర్ అయితే పట్టింది. 2 టైమ్స్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఇసుకంతా పోయే వరకైతే క్లీన్ చేసుకున్నాను. అలా చేసుకోకపోతే కర్రీ చేసుకున్నప్పుడు మనకి పంటి కింద పడి మనకి తినాలనిపించదు. అందుకనే ఇంకా నీట్‌గా తోటకూర అయితే కట్ చేసుకొని 2 టైమ్స్ అయితే క్లీన్ చేశాను. నీట్‌గా క్లీన్ చేసుకున్న తోటకూర అయితే నేనైతే ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. అందులోకైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలైతే యాడ్ చేశాను. అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత రుచికి తగినంత కారం అయితే వేస్తానండి. కారం వేసుకొని నేను ఆల్రెడీ టమాటాలు వేశాను కాబట్టి టమాటాల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేశానండి. కానీ మనకు పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను చింతపండు అనేది లైట్‌గానే వేస్తాను. ఇక్కడ కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకొని లైట్‌గా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అయితే యాడ్ చేసుకుందాము. తోటకూర ఎప్పుడు చేసినా వేపుడే చేస్తున్నానండి. ఎప్పుడు వేపుడు చేస్తుంది మా పిల్లలైతే గోలైతే చేస్తున్నారు. ఎప్పుడు వేపుడే చేస్తున్నా మాకు తినబుద్ధి కావట్లేదనేసి. అందుకని ఈరోజైతే కొంచెం వెరైటీగా పుల్లగూర అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వింటర్‌లోకైతే ఇలాగా పుల్లగూర చేసుకొని తింటే మాత్రం వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉప్పు, కారం వేసిన తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ మనము తోటకూర ఉడికించేటప్పుడు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కాకుండా కొంచెం వాటర్ అయితే వేశానండి. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఆకుకూరలు తినటం ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఆకుకూరలు కట్ చేసుకొని, క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనేది నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. కానీ ఆకుకూరలో ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ పోషకాలైతే ఎక్కువ ఉంటాయండి. నాన్ వెజ్‌లో కన్నా మనకి ఆకుకూరల్లో అయితే ఎక్కువ పోషకాలైతే ఉంటాయి. కాబట్టి మనకి వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు తినడానికైతే ట్రై చేయండి. వన్స్ అయినా పిల్లలకైతే పెట్టండి. తోటకూర అయితే మంచిగా ఉడికిందండి. నేనైతే మెదుపుకొనైతే పక్కనైతే పెట్టుకున్నాను. పోపు కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన ఆయిల్‌లోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను. దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలైతే వేసాను. వేసి మంచిగా వేపుకోవాలండి. అలాగే అందులోకి దంచిన వెల్లుల్లి రెబ్బలైతే వేసాను. వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడు ఆకుకూరలు చేసుకున్నా వెల్లుల్లి మాత్రం వేసుకోండి మిస్ అవ్వకుండా. చాలా బావుంటుంది. వెల్లుల్లి, ఆకుకూర కాంబినేషన్ అయితే చాలా బావుంటుందండి. ఎప్పుడు కూడా మీరు ఆకుకూరలు చేసుకున్నప్పుడు వెల్లుల్లి మాత్రం స్కిప్ చేయకుండా ఈ వెల్లుల్లి మాత్రం వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇక్కడ కర్రీ కోసం పోపు పెడుతుంటేనే నాకైతే మౌత్ వాటరింగ్ అయితే వస్తున్నాయండి. నాకు క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. తినాలనిపిస్తుంది. చాలా రోజులైతే అయిపోయింది తోటకూర, పుల్లకూర తిని. ఇంకా నాకు ఆ స్మెల్‌కి అయితే చాలా ఆకలైతే వేస్తుంది. ఇంకా వెంటనే నేను ఇంకా తాలింపు వేయంగానే తినేసాను. ఇక్కడైతే మంచిగా మగ్గిందండి. మగ్గిన దాంట్లో కరివేపాకు అయితే యాడ్ చేశాను. కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి. అలాగే అందులోకైతే చిటికెడైతే ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. మనకి చాలా మంచి హెల్త్‌కి కూడా చాలా మంచిది. వేసిన పోపంతా మంచిగా అయితే వేగాలండి. వేగిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న తోటకూరనైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే తోటకూర అయితే యాడ్ చేస్తున్నాను. తోటకూర వేసుకొని కర్రీని తిప్పుకొని 5 నిమిషాలు అయితే కుక్ చేస్తే యమ్మీ యమ్మీగా ఉండే తోటకూర, పుల్లకూర అయితే రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ వింటర్‌లో చలికి వేడి వేడిగా ఇలాగా తోటకూర, పుల్లకూర చేసుకొని పిల్లలకైతే పెట్టండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. ఇది మాత్రం నాది గ్యారంటీ. పిల్లలైతే మారం చేసే పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. వద్దనకుండా వదలకుండా అయితే తింటారు. టేస్ట్ అంత బావుంటుంది.
నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.